బ్రో ఈరోజు 50 days సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? సూపర్ జరిగింది బ్రో. ఆ నంబర్ 1 పొజిషన్లో ఉంది. సూపర్ స్టేటస్ సూపర్ మూవీ. ఇండస్ట్రీ హిట్ కొడుతుంది బ్రో. ఇండస్ట్రీ 1000 కోట్లు కొట్టింది ఆల్రెడీ. ఇంకా 800 కోట్లు కొడితే దేవుడు ఉన్నాడు బ్రో. 50 దేశాలు ఆడింది, ఇంకా 50 రోజులు ఆడాలి. 100 రోజులు పక్క ఆడుతుంది బ్రో. జై ఎన్టీఆర్. పార్ట్ 2 కోసం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బ్రో 2000 కోట్లు పక్కా కొడుతుంది బ్రో. పార్ట్ 2 2,000 కోట్లు కొడుతుంది. 1000 కోట్లు కొట్టిందంటే ఇంకో 1000 కోట్లు కొట్టేది. బాహుబలి ఉన్నట్టు కొట్టేది, బాహుబలి 2 ఎట్లు కొట్టేది. సేమ్ 2 2000 దాని 2000 కోట్లు కొట్టలేదు పక్క. 2000 పక్కా ఇంట్రెస్ట్ కొడుతుంది. 2000 కోట్లు పక్కా ఇంట్రెస్ట్ కొడతాయి బ్రో. పక్కా కూడా అన్న ఒకటే మాట, కేసీపీడి ఎన్టీఆర్ కేసీపీడి బాబులకే బాబు బాబులకే బాబు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ బాబులకే బాబు. 50 days సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? సూపర్ అన్న. ఇక్కడ బాక్స్ ఆఫీస్ టిఎఫ్ఐకి మాసం 3 జై ఎన్టీఆర్. పార్ట్ 2 కోసం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? చాలా ఎక్స్పెన్స్ ఉన్నాయి అన్న. ఓకేనా, వెయిట్ చేస్తాను. ఇప్పుడే పిచ్చి అయిపోతుంది పార్ట్ 1. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ 3 వచ్చాడు. జై ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న లేపిన సినిమాలే కానీ ఎన్టీఆర్ అన్నని లేపిన సినిమాలు రావట్లా. ఒకవేళ ఎన్టీఆర్ అన్నని లేపే సినిమా వచ్చిందనుకో, తమిళ్ డైరెక్టర్ తోటి ఇస్తుండు నెల్సన్, మలయాళం, కన్నడ, తెలుగు వార్ 2 అన్న, వార్ 2తో 1000 crores అనేది కొట్టేస్తాడు. ఇప్పటి వరకు ఒకటే మాట అన్న, జై ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న లేపే సినిమాలే కానీ ఎన్టీఆర్ అన్న లేపే సినిమాలు రావట్లేదు. వస్తుంది ఖచ్చితంగా. దేవర పార్ట్ 2 వస్తుంది. ఆల్మోస్ట్ 1500 crores అనేది కొట్టేస్తుంది అన్న. ఆల్ ఇండియా ఆల్ రౌండర్ ఇండియన్ మైకేల్ జాక్సన్. 50 days అంటే మామూలుగా ఉండదు. ఒకప్పుడు సింహాద్రి ఆడింది, ఇప్పుడైతే మళ్ళీ దేవరా. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా మాసమ్మ ఒకటి అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు. బాక్స్ ఆఫీస్ ఓదుకోవద్దు అంటే ఎలాగో ఉంటుంది. ఎన్టీఆర్తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. నేసాలు మొదలైనప్పుడు అది ఇండస్ట్రీ ఇట్లు కొట్టింది, సింహాద్రి కొట్టింది. మళ్ళీ ఇప్పుడు దేవర రికార్డు మళ్ళీ మామూలుగా ఉండదు. దేశం అంతా చరిత్ర సృష్టిస్తుంది. మామూలుగా ఉంటుంది. జై ఎన్టీఆర్. పార్ట్ 2 గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం. దేవర పార్ట్ 1 ఎలాగుందంటే ఈ వాటర్ ఎలాగుండొచ్చు. అండ్ ఎన్టీఆర్ నీల్స్ అనమాట. బాలీవుడ్ మూవీ చేస్తున్నారు కదా వెళ్ళి, అది ఇంకా కట్టుకుంటూ పోయింది. దేవర 2 అయితే ఇంకా చెప్తున్నా కాలర్ అగ్రెషన్లో చేశాడు మా అన్నయ్య. ఖచ్చితంగా కాలర్ ఎప్పటికైతే తెంచాం కాలర్ అయితే ఎప్పటికైనా అగ్రెషన్ ఉంటాం. జై ఎన్టీఆర్. సినిమాలో ఉంది షార్క్. ఎన్టీఆర్ అన్న అందరికి చూపించాలి. జురాసిక్ పార్క్. ఎన్టీఆర్ అన్న 50 days ఫంక్షన్ అంటే గట్టిగా ఇప్పుడు ఉంటుంది మూమెంట్ మామూలుగా. పార్ట్ 2 గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఏంటి పార్ట్ 2 గురించి? పార్ట్ ఇంకా చెప్పడానికి దుమ్ము దులిపేస్తారు.